మెథడ్స్ ఆఫ్ ఆల్కీన్స్ గురించి చూస్తున్నాము. సో మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఫైనల్ చాప్టర్ నుంచి మనకి మెయిన్గా ఎక్కువగా రిపీటెడ్గా అడిగేది ఎనీ టూ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ఇథైలీన్, అంటే ఆల్కిన్ గ్రూప్స్ కిందకే వస్తుంది. ఇథైలీన్ కానీ ఇథీన్ కానీ అడుగుతారు. సో ఇందులో అయితే ఈ రియాక్షన్సే కొద్దిగా ఈజీగా ఎలా చేయాలన్నా చూద్దాము. సో ఇందులో చూసినట్లయితే ఆల్కీన్స్ అంటే ఏంటంటే కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్, ఈన్ అంటే కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉన్నట్లు అనమాట. సో ఇది 4 వ్యాలెన్సీ, కార్బన్ చుట్టూ 4 వ్యాలెన్సీ ఉండాలి కాబట్టి ఇలా రాసినట్లయితే దీన్ని ఇంకొకలా రాయొచ్చు. CH2 డబుల్ బాండ్ CH2 అన్నా కూడా సేమే. సో దీనికి ఏంటంటే ఇథైలీన్ అనొచ్చు, లేదంటే ఇథీన్ అన్నా కూడా ఒకటే అనమాట. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దీన్నే ఇథైలీన్ ఇథీన్ అని కూడా అంటారు. సో దీని ఫార్ములా వచ్చి C2H4 అనమాట. దీని జనరల్ ఫార్ములా వచ్చి ఏంటంటే CnH2n అనమాట. ఇక్కడ N ఏంటంటే కార్బన్ నెంబర్ అనమాట. సో ఇది ఏంటంటే కార్బన్ నెంబర్. సో ఇది ఆల్కీన్ గ్రూప్కి సంబంధించి ఇన్ఫర్మేషను. సో ఇది ఇంకోటి ఏంటంటే అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఎందుకంటున్నామంటే అన్సాచురేషన్ అంటే ఏంటంటే మెయిన్గా డబుల్ బాండ్ ఉన్నట్లయితే దాన్ని అన్సాచురేషన్ అంటారు. సో మనం ఫస్ట్ మెయిన్గా ఉన్నటువంటి ప్రిపరేషన్ మెథడ్స్ గురించి చూద్దాము. మనకు ఉన్నటువంటి ఫస్ట్ మెయిన్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటంటే హలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ అనమాట. ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి మనం ఇథైలీన్ అన్నది మనం ప్రిపేర్ చేస్తున్నాము. సో ఎలా అన్నది ఒకసారి చూద్దాము. ఈ నేమ్ కాస్త లెంతీగా ఉందని భయపడాల్సిన అవసరం లేదు. ఇందులో అర్థం చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ఎలా రాస్తున్నానంటే D ప్లస్ హైడ్రో ప్లస్ హాలోజన్. ఎందుకు ఇలా రాస్తున్నానంటే D అంటే మనకి రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ హాలోజన్. సో మనం ఇచ్చిన ఎగ్జాంపుల్లో నుంచి ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి మనం హాలోజన్ని రిమూవ్ చేసే ప్రాసెస్ని డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ అంటారు. సో మనం ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇథైల్ బ్రోమైడ్ ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఇథైల్ బ్రోమైడ్ని KOH ఆల్కహాలిక్ KOH త్రూ హీట్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుందంటే ఇథైలీన్ అన్నది ఫామ్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇథైలీన్ ఫామ్ అవుతుంది. ఇది ఎలా అన్నది చూద్దాం ఒకసారి. ఇథైల్ బ్రోమైడ్ అంటున్నాం కాబట్టి సో మనకి ప్రోడక్ట్ తెలుసు ఇథైలీన్ అని. ఇథైలీన్ ఫార్ములా ఏంటి? C2H4 అన్నది మనకి తెలుసు అనమాట. సో మనకి ఇథైల్ బ్రోమైడ్ అంటే C2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం C2ని ఎలా రాస్తున్నామంటే CH2Br. దీన్నే C2H5Brగా కూడా రాయొచ్చు అనమాట. సో దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఏదైనా సరే మనకు ఫార్ములా ఒకటి కాబట్టి సపరేట్ చేసి రాస్తున్నాం. CH3CH2Br అన్న C2H5Br అన్న ఒకటి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ KOH తోటి మనం హీట్ చేసినప్పుడు, ఆల్కహాలిక్ KOH తోటి హీట్ చేసినప్పుడు మనకి ఈథీన్ గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం KBr అండ్ వాటర్ మాలిక్యూల్ అన్నది బై ప్రోడక్ట్ కింద వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా ఎలా ఫామ్ అవుతుంది అన్నది ఒకసారి చూద్దాము. ఏంటంటే దీన్ని ఎలా రాసుకుంటున్నామంటే CH3ని ఇలా రాస్తున్నాను మనకు అర్థమవడం కోసం. CH3ని అండ్ దీన్ని ఏంటంటే BrCH2. సో ఈ ఫార్ములానే నేను ఇలా సపరేట్ చేసి రాస్తున్నాను. దీన్ని కూడా ఏంటంటే K+OH- కింద రాస్తున్నాను అనమాట, ఓన్లీ మనకు అర్థమవడం కోసం. సో ఇక్కడ మనకి జరిగేది ఏంటంటే H+Br- అనమాట. ఈ H+ను ఈ OH- కలిసి మనకి వాటర్ మాలిక్యూల్ కింద వచ్చేస్తుంది. అండ్ ఈ Br అండ్ K+ కలిసి మనకి KBr కింద వచ్చేస్తుంది అనమాట. మన ప్రోడక్ట్ ఏంటంటే C2H4. సో ఇక్కడ మనం చూసినట్లయితే C2H4 అన్నది ఇక్కడ మనకి మెయిన్ ప్రోడక్ట్. అండ్ ఇక్కడ చూసినట్లయితే H+OH- కలిపి H2O అండ్ K+Br- కలిసి KBr బై ప్రోడక్ట్స్ కింద వచ్చేస్తుంది. మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చి
ఇథీన్ అనమాట. సో మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చి ఇథీన్ అనొచ్చు, ఇథైలీన్ అనొచ్చు. సో మన మెయిన్ ప్రోడక్ట్ వచ్చి ఇదనమాట. సో ఇలా మనకి డీహైడ్రోహాలోజినేషన్లో ఇందులో మనకి ఏంటంటే హైడ్రోజన్ రిమూవ్ అయింది, ఎట్ ద సేమ్ టైం హాలోజన్ రిమూవ్ అయింది అనమాట. సో మనం చూసినట్లయితే డీహైడ్రోహాలోజినేషన్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ నుంచి మనం హైడ్రోజన్ని అండ్ హాలోజన్ని కూడా రిమూవ్ చేసాం. సో ఇది 1 or 2 times ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనకి ప్రోడక్ట్ అండ్ మెయిన్ ఫార్ములాస్, ఇథీన్ ఫార్ములా అనేది కంపల్సరీ తెలిసి ఉండాలి, ఆల్కైల్ హ్యాలైడ్ తెలిసి ఉండాలి. సో డీహైడ్రోహాలోజినేషన్ అంటే ఇలా జరుగుతుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. అండ్ సెకండ్ మెథడ్ ఏంటంటే హైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్ రాయొచ్చు, ఇథనాల్ రాయొచ్చు. సో ఆల్కహాల్ కూడా రాయొచ్చు అనమాట. డీహైడ్రేషన్ ఇందులో కూడా ఇంతకుముందు రియాక్షన్ లాగే ఏంటంటే డీహైడ్రేషన్ అంటే డి ప్లస్ హైడ్రేషన్ అంటే రిమూవల్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అనమాట. ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తాము ఈ ప్రాసెస్లో. సో కాబట్టి డీహైడ్రేషన్ ఆఫ్ ఆల్కహాల్స్ నుంచి మనం రిమూవ్ చేస్తాం. సో ఇందులో చూసినట్లయితే ఇథనాల్ తీసుకుంటున్నాం ఎగ్జాంపుల్ కింద. ఇథనాల్ తీసుకుంటున్నాము ఈజ్ హీటెడ్ విత్, హీట్ చేసినాము ఏంటి, H2SO4. ఇది కూడా కాన్సన్ట్రేటెడ్ H2SO4 తోటి మనం హీట్ చేసినప్పుడు ఎక్కడంటే 170 degrees సెంటిగ్రేడ్ దగ్గర మనం హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇథీన్, దీన్నే ఇథైలీన్ కూడా అంటారు, ఇందాక చెప్పినట్టు ఇథైలీన్ అని కూడా అంటారు. సో మనకి ఇథీన్ అన్నది ఫామ్ అవుతుంది. సో ఇందులో ఫార్ములా ప్రకారం చూసినట్లయితే CH3CH2OH ఇథనాల్ అంటున్నాం కాబట్టి ఈ ఫార్ములా తీసుకుంటున్నాము. హీటెడ్ విత్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఇక్కడ H2SO4 అన్నది డీహైడ్రేటింగ్ ఏజెంట్ కింద యూజ్ చేస్తాం అనమాట. డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే వాటర్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎట్ 170 degree దగ్గర హీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఇథైలీన్ ఫామ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ మాలిక్యూల్ అన్నది రిమూవ్ అవుతుంది. సో దీన్నే మనం ఎక్స్పాండింగ్ అంటే మనకు అర్థమయ్యే రీతిలో చూసుకున్నట్లయితే CH3CH3OH ఇలా తీసుకుంటున్నాము. కాన్సన్ట్రేటెడ్ H2SO4 170 degrees సెంటిగ్రేడ్ దగ్గర ఏమవుతుందంటే ఈ H అండ్ OH కలిసి మనకి అంటే డీహైడ్రేటింగ్ ఏజెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అవుతుంది. మనకి ఫామ్ అయ్యేది వచ్చి ఇథీన్ అంటే C2H4 అన్నది ఫామ్ అవుతుంది అండ్ వాటర్ మాలిక్యూల్ అనేది రిమూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న H ఇక్కడ OH కలిసి మనకి వాటర్ మాలిక్యూల్ కింద రిమూవ్ అవుతుంది.